టిఎన్ శేషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్గా ఉండగా ఒకసారి భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్లో ఒక ప్రాంతానికి పిక్నిక్ వెళ్తున్నారు. మార్గ మధ్యంలో పిచ్చుక గూడుతో నిండి ఉన్న ఒక పెద్ద మామిడి తోటని చూశారు. అది చూసి ముచ్చటపడి శేషన్ భార్య 2 గూళ్లను ఇంటికి తీసుకెళ్దామండి అని అడిగింది. ఓ యువకుడిని పిలిపించి పిచ్చుక గూళ్ళు 2 తీసిస్తే 10 రూపాయలు ఇస్తామన్నారు. ఆ కుర్రవాడు ఒప్పుకోలేదు. రేటు పెంచి 50 రూపాయలు ఇస్తానని శేషన్ గారు అన్నారు. ఆయనతో పాటు ఉన్న పోలీసులు కూడా తీసిబోయ్ అన్నారు. అయినా తొణకని బెణకని ఆ యువకుడు మీరు 50 కాదు కదా, ఎంత ఇచ్చినా కూడా ఆ పిచ్చుక గూళ్ళను మాత్రం తీసివ్వను అని ఖరాఖండిగా చెప్పాడు. నేను మీరిచ్చే డబ్బులకు ఆశపడి ఆ పిచ్చుక గూళ్ళను తీసేస్తే ఆ గూళ్ళల్లో ఉన్న పిచ్చుక పిల్లలు ఏం కావాలి? అలాగే సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారం తీసుకొచ్చి ఆ గూళ్ళల్లో పిల్లలు లేకపోతే ఆ తల్లి గుండె ఎంత తల్లడెన్నుతుంది అన్నాడు. ఇది విన్న శేషన్ దంపతులు షాక్కు గురయ్యారు. నా స్థానం, నా హోదా, నా సర్వీస్, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే కుర్రవాడి విఘ్నత ముందు ఎందుకో కొరగానిమనిపించింది. తర్వాత కూడా ఈ సంఘటన మమ్మల్ని అపరాధ భావంతో చాలా రోజులు వెంటాడింది. విద్య, స్థానం, సాంఘిక హోదా అన్నవి మానవత్వం యొక్క కొలతల ముందు దిగదుడిపే అన్నారు శేషన్. మేనేజ్మెంట్ సెమినార్లో అక్కడి విద్యార్థులకు శేషన్ చెప్పిన అతి గొప్ప అనుభవం ఇది.